ఎన్నికల రోజు ఆ తర్వాత దాడులతో పల్నాడును వైకాపా ఎమ్మెల్యేలు రావణ కాష్టంలా మార్చేశారని తెలుగుదేశం నేత ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. దాడులు నియంత్రించడంలో ఈసీ, సీఎస్, డీజీపీ విఫలమయ్యారన్న ఎరపతినేని పల్నాడు జిల్లా పోలీసులు ఇంకా వైకాపా కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. పిన్నెల్లిలో భారీగా బాంబులు బయటపడ్డా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో చాలా ఘోరాతి ఘోరంగా ఎన్నికల కమిషనర్ కూడా సరైన చర్యలు తీసుకోకపోవటం, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ కావటం, వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోవటం, ఎన్నికలు ఏకపక్షంగా జరిగినాయి. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గురజాల, మాచర్ల హింసాకాండ చెలరేగింది. మొన్న తంగడి గ్రామంలో పోలింగ్ రోజున సాయంత్రం పెట్రోల్ బాంబులు ఏకంగా పోలింగ్ కేంద్రాల మీద వేశారు వైసీపీ వాళ్ళు. ముస్లిం మైనార్టీలకు చెందిన, దివ్యాంగులకు చెందిన 6 షాపులు తగలబెట్టారు, 16 మోటార్ సైకిల్ తగలబెట్టారు. దాదాపు 16 మందికి తెలుగుదేశం పార్టీ నాయకులకి తీవ్ర గాయాలైనాయి. దాంట్లో బాంబులు తగిలి చాలా మందికి ఇద్దరు కళ్ళు పోయే పరిస్థితి వచ్చినాయి, కాళ్ళు విరిగినాయి. కానీ ఇంతవరకు పోలీసులు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. రాత్రి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 2-3 పెట్టెల్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపించగలిగే బాంబులు కూడా వైసీపీ నాయకుల దగ్గర దొరికినాయి. దానికన్నీ ఒత్తులు ఉంటాం, పెట్రోల్ అంతా యాడ్ చేసి ఉంటాం. దీనివల్ల అది గనక ఇన్సిడెంట్ జరిగి ఉంటే పిన్నెల్లి రావణ కాష్టం లాగా మారిపోయి ఉండేది. అంటే 5 సంవత్సరాలు గ్రామం వదిలిపెట్టి వెళ్లిన తెలుగుదేశం నాయకులు హైకోర్టు ఆదేశాలతోని గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి. కొత్తగా వచ్చిన డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని నిమిత్త మాత్రులుగా వైసీపీకి కొమ్ముకు వస్తారు. కొత్తగా మారిన డీజీపీ కూడా అతను వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాడు. అసలు ప్రభుత్వం అనేది గాని, ఎన్నికల సంఘం అనేది గాని రాష్ట్రంలో పనిచేస్తుందా? నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వైసీపీ క్యాండిడేట్, ఇక్కడ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బరితెగించారు నియోజకవర్గంలో. ఎక్కడికక్కడ వెళ్లి దాడులు చేసి మా మీద ఎక్కడికక్కడ అమానుషంగా కొట్టి గ్రామాలు ఖాళీ చేయించిన ఉద్దేశం మీద 40 వెహికల్స్ 50 వెహికల్స్ వేసి గ్రామాల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ మార్చిలో చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు నేను కారంపూడి మొత్తం తగలబెట్టారు, మార్చిలు తగలబెట్టారు, దుర్గి తగలబెట్టారు, వెల్దుర్తిలో దాడులు చేశారు. అంటే యథేచ్ఛగా లూటీ చేస్తా ఉంటే ఎందుకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. పల్నాడు ఎస్పీ ఫెయిల్ తో కింద స్థాయి ఎస్ఎల్సీలందరూ కూడా వాళ్ళకే ఇంకా అనుకూలంగా పనిచేస్తున్నారు. గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. లోకల్ గా సీఎల్, ఎస్ఎల్ కూడా సరిగా రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి వైసీపీ నాయకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలను కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. దీనికి వీళ్ళు ఎన్నికల కమిషన్ కూడా నిర్లిప్తగా ఉండటం కూడా ఒక కారణం. సరైన చర్యలు లేకపోవడం వల్లే ఈ మారణకాండకు వాళ్ళు తెగబడ్డారు. 11వ తారీఖు పోలింగ్ లో బరి తగిన ఈవీఎంలను కూడా కాల్చాలని చూశారు తంగడి గ్రామం. దాని మీద సరైన చర్యలు. నేను గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 5 సంవత్సరాల అరాచక పరిపాలన మనం చూసాం. మనం కూడా ఎక్కడ కూడా తొందరపడద్దు. మీరు అరాచకాలకి అభివృద్ధితో అడ్డుకట్ట వేద్దాం. రేపు 4వ తారీఖు వచ్చేది కూటమి మన ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. అడ్డగోలుగా విచ్చలవిడితనంగా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాళ్ళు చేసిన పని మనం చేయదు. దయచేసి సంయమనం పాటించండి, సహకరించండి.